హాయ్. చాలామంది నా గత కొన్ని వీడియోలు చూసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి అంటే, పాపం భరద్వాజ్ భయపడ్డాడు, ప్రశ్న రావణ్ణి, ప్రొఫెసర్ నాగేశ్వరరావుని, తులసి చందుని, ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో పాపం యాక్టివ్గా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మన కోసం సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడు, గవర్నమెంట్ని పొగుడుతున్నాడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, ప్రశ్నించే వారి పక్షాన్ని లేడు అని చాలామంది అనుకుంటున్నారు. సో ఇక్కడ నేను ఒక పాయింట్ మాట్లాడతానండి. నాకు సోషల్ మీడియాలో ఎవ్వరి మీద కూడా ద్వేషం లేదు. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అంటే భయం లేదు, జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ లేదు. ప్రజలకు ఉండేది ఉన్నట్టుగా చూపించాలి, ప్రజలకు ఉండేది ఉన్నట్టు చెప్పాలి అన్నది నా ప్రయత్నం. ఎందుకు ఆ ప్రయత్నం అంటే, దానికి ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. మనం సమాజంలో ఏదో మంచి చేసేద్దామని, డబ్బు సంపాదించడానికి అవసరమున్న విద్యార్హతలు ఉన్నా కూడా వద్దు అని చెప్పి, దేశానికి ఏదో పీకేద్దామని చెప్పి మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ప్రభుత్వాలు వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, రాష్ట్ర విభజన, ఈ దేశం ట్రాన్సిషన్ అవుతున్న తీరు, అన్ని ఫ్యాక్టర్స్ నాకు ఉద్యోగం రాకుండా చేసాయి. మీలో కొంతమంది నన్ను హేట్ చేసేవాళ్ళు ఇది కూడా అనుకోవచ్చు, వీడికి సాధించలేక వీడి ఇదంతా మాట్లాడుతున్నాడని. బట్ అది కూడా ఉండొచ్చు. మనం పీకలేక కూడా మనం ప్రభుత్వాల మీద పడి ఏడుస్తున్నామని అనుకునే జాతి కూడా ఉండొచ్చు, తప్పలేదు, అది కూడా నిజం ఉండుండొచ్చు. కానీ దాంతోపాటు చాలా ఫ్యాక్టర్స్ నా భవిష్యత్తును, ప్రభుత్వ రంగంలో నేను చేయాల్సిన పనిని ఆపేసాయి. ఆలోచించినప్పుడు నేను ఏం చేయాలి సమాజానికి, అరే మనం ఏదో చేద్దామని కదా వచ్చాము అని అనుకున్న తర్వాత, నాకు ఒక సీనియర్, తమ్ముడు మనం ఈ సమాజంలో బతకలేము, ఈ సమాజం వ్యవస్థలు బాగా పతనం అయిపోయాయి, మనం ఎలాగో అలాగా ఈ సమాజ వ్యవస్థల్ని మనం ఉన్నంతవరకు కొద్దో గొప్ప మనం రెక్టిఫై చేయాలి, మనం వాటిని సెటరేట్ చేయాలి అని నాకు ఒక సీనియర్ చెప్పాడు. సో ఈవెన్ ఐ హ్యాడ్ ద సేమ్ థాట్. దాన్ని అతను కొంచెం రిఫైన్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, మనం ఏదో చెయ్యాలి. ఏంటి పతనమైన సమాజంలో మనకెందుకొని వెళ్ళిపోతూ ఉంటే, అంటే నేనేదో గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవాలని కాదు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి కదా మనం ఏం చేయకపోతే ఎలా అని అనుకుంటున్నాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. నేను పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డా. ఆ రోజు కత్తి మహేష్, ఈ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినప్పుడు కూడా ఐ సపోర్టెడ్ పవన్ కళ్యాణ్ అండి. లోకల్లో నేను అప్పుడు బాలకృష్ణని కూడా కంపేర్ చేసి పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనాన్ని ప్రమోట్ చేసినప్పుడు, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కర్నూల్లో ఎవడో సమ్ ఎక్స్పర్సన్ నాకు ఫోన్ చేసి బెదిరించాడు కూడా. అప్పట్లో నేను చదువుకున్న రోజుల్లోనే బెదిరించాడు, ఎరా నువ్వు బాలకృష్ణ అంత మనిషివే, పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తా, బాలకృష్ణనే అంటావా నువ్వు అని నేనేం అనకపోయినా కూడా, అంటే అఫెండెడ్ అయిపోయి నన్ను బెదిరించాడు. అంటే ఆ రోజుల్లోనే మనల్ని బెదిరించారు. అటువంటి నేను ఈరోజు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పుల్ని మన కోసం ఛానల్ ద్వారా చూపిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపిస్తున్నాను అంటే బలమైన రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే సమాజంలో చంద్రబాబు నాయుడు గారిని నేను నమ్మడానికి ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఏంటి అంటే వయస్సు, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు లాంటి మనిషే లేడని నమ్మాను. కానీ ఏ ఫ్యాక్టర్స్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నా ముందర ఒక మంచి వ్యక్తిగా నిలబెట్టనివ్వట్లేదు. ద వే అతను స్పీచ్లు ఇస్తున్నప్పుడు కూడా ఎలా ఇస్తున్నాడండి, ఈ మధ్య ఆయన స్పీచ్లు ఇస్తున్నప్పుడు 70 ఏళ్ళు దాటిపోయాయి ఆయన, నాకు తెలిసి ఈజ్ ఆల్మోస్ట్ 75+ అనుకుంటా. ఒక అల్జీమర్స్ వచ్చిన వ్యక్తికి ఒక పేపర్ ఇచ్చి చదువుకో, ఈ చదివి ఉన్నది ఉన్నట్టు చదువు, లేదా ఉన్నది ఉన్నట్టు మాట్లాడు అని చెప్తే ఎలా ప్రవర్తిస్తాడు చంద్రబాబు నాయుడు గారు, సేమ్ టు సేమ్ అలాగే చేస్తున్నాడు. అంటే నేను రాజకీయాలు దిగజారిపోయాయని నాకు తెలుసండి. యూసీ నో స్టేట్ ఈజ్ ఎక్సెప్షన్ టు దిస్. బట్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ గారు ఏదో ఆస్ట్రేలియా పర్యటనకు పోయి ఆస్ట్రేలియా పాలు మనం తాగిన ఛాయ్ మాత్రం ఇండియాదే, ఆయ్ అంటే అమ్మ, కానీ పిల్లలు ఆయతో పాటు ఏఐ అంటున్నారు అని ఇలా క్రింజ్ మాటలు మాట్లాడుతున్నా నేను అర్థం చేసుకుంటా. ఎందుకు అర్థం చేసుకుంటా అంటే, యాజ్ ఏ సిటిజన్ ఫ్రమ్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా నా ఫీలింగ్ ఏంటంటే, నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కొంచెం చదువు తక్కువ, వాళ్ళ మైండ్ సెట్ కాస్త రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది, ఎంతసేపు దేవుడు ఇటువంటి వాటి పట్ల ఆకర్షితులై ఉంటారు.
ఆడపిల్లలకు గౌరవం ఇవ్వరు, కానీ ఆడపిల్లను దుర్గామాత అది ఇది అని పూజిస్తుంటారు. దీన్ని కాంట్రవర్షియల్ అనుకున్నా కూడా ఇది ట్రూ. ఆడపిల్లలు స్థాయి సౌత్ ఇండియాలో చాలా బెటర్గా ఉంది నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే. కానీ వాళ్ళు అక్కడ నార్త్, ఇప్పుడు ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది, మన అట్లాంటి గ్యాంగ్ రేప్ లాంటి భయంకరమైన సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరగవు, సౌత్ ఇండియాలో జరగవు. సో దట్ ఈస్ హౌ సౌత్ ఇండియా ఎక్సెల్స్ ఇన్ మెనీ ఫార్మ్స్. కానీ చంద్రబాబు నాయుడు గారు లేదు మా సౌత్ ఇండియాలో కూడా నరేంద్ర మోడీ లాగా ప్రవర్తించగలిగిన నేను ఒక నాయకుడిని ఉన్నాను, నన్ను కూడా లేపండి అలాగే అని చెప్పి. సో ఈ కాపీ క్యాట్ పద్ధతి చంద్రబాబు నాయుడు గారికి అస్సలు నచ్చదండి నాకు. ఎందుకు అంటే మీరు గమనించగలదు, రాజశేఖర రెడ్డి గారు తను ఒక వినూత్నమైన పద్ధతులు ప్రజలకు అలవాటు చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి కంట్రోల్లో పెట్టుకోవటం కానీ, అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళతో పనులు జరిపించుకోవటం కానీ, ఇవన్నీ రాజశేఖర రెడ్డి ఒక స్టైల్. ఎందుకు ఈయనది ఈ స్టైల్ అంటే ఇది బేసికల్ రాయలసీమ స్టైల్. రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా నెగ్లిజెంట్గా పని అవుతుందా కాదా అంతే, దాంట్లో టెక్నికాలిటీస్ చూడరు. పని అవుతుందంటే ముందర వెళ్ళిపోతారు. ఇటువంటి ఒక మైండ్ సెట్ని చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు తదనంతరం కాపీ చేయడం అలవాటు చేసుకున్నాడు. సో అలా ఒక కాపీ క్యాట్లా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలు నాకు అనిపించారు. రాజశేఖర రెడ్డిని కాపీ చేయటం, రాజశేఖర రెడ్డి లాగా బిహేవ్ చేయటం. తర్వాత జగన్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు కాబట్టి నేను కూడా సంక్షేమ పథకాలు నీకు అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి జగన్ని కాపీ. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి రాజకీయం, ఇది రాజకీయం, రాజకీయ నాయకులు మోసాలు రైట్ చేయటాలు ఉండవు, ఏదైనా రాజకీయమే అని చంద్రబాబు నాయుడు గారు తను నమ్ముతాడు. తనను ప్రేమించే వాళ్ళను, తన కులపోళ్ళను, తమ టీంని నమ్మిస్తాడు కూడా. సో అలాంటి చంద్రబాబు నాయుడు గారు, రాజకీయం అనుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోడీని కూడా అడాప్ట్ చేసుకొని రాజకీయం అనుకుంటున్నాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ భయంకరంగా ప్రవర్తించినా కూడా నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్కి చదువు లేదు, పవన్ కళ్యాణ్కి ఒక సైకాటిక్ ఫ్యాన్ బేస్ని ఒక షీల్డ్గా వాడుకుంటున్నాడు, వీళ్ళందరినీ వాడుకొని పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నాడు. బట్ వేరస్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా చేయటం అనేది నాకు చాలా స్ట్రెస్సింగ్ పాయింట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకు నిన్న తెలంగాణలో ఎవడో ఒకడు ఇంట్లో ఉండే భార్య పిల్లల్ని ప్లస్ వాడి మీద కేసు పెట్టిన అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీ అందరిని 6 మందిని చంపేసి వెళ్ళిపోతే, యు బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రంలో జరిగిన ఒక హత్యను ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీకి ఆపాదించి, గొడ్డలి పార్టీ సైకోలు ఉన్నారు, ఆ హత్యను మీరు అంటే ఓ హత్య అంటే ఎవడో వీడిది డేటా అనలిస్టులు ఉంటారండి, టెక్నికల్ అనలిస్ట్, వాళ్ళు చెప్తుంటారు సార్ మీరు ఇట్లా మాట్లాడండి అని. సో ఎక్కడో హత్య జరిగితే ఆ హత్యను తీసుకొచ్చి మీరు ఒక పార్టీకి ఆపాదించి ఇక్కడ కూడా ఇట్లాంటి సైకోలే ఉంటారు హత్యలు అంటే, యూసీ సమాజంలో బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి హత్యలను నార్మలైజ్ చేయటము, ఒక ప్రతిపక్ష పార్టీకి ఆపాదించడం ఎంతవరకు రైట్ అండి? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, ఎంతవరకు రైట్? మీ వయస్సుకు ముఖ్యంగా ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటుంటే మీ వయసు వారే కదా, రాజశేఖర రెడ్డి బతుకుంటే ఇటువంటి మాటలు మాట్లాడేవాడా? రాజశేఖర రెడ్డి ఇటువంటి కంపారిజన్స్ చేసేవాడా మీ ఏజ్కి, మీ స్థాయికి? సో నేను రాజశేఖర రెడ్డి కన్నా గొప్పని చెప్పే బ్యాచ్ కూడా ఉన్నారు కదా, మరి రాజశేఖర రెడ్డితో కంపేర్ చేసుకుంటే చంద్రబాబు ఇంకా కిందికి దిగజారుతూ ఎందుకు పోవాలి? రాజశేఖర రెడ్డి చచ్చిపోయి దేవుడు అయ్యాడు. ఈరోజు మీ మాటలు విని ఇంకా రోజు ఇంట్లో పెట్టుకుని పూజ చేయొచ్చు రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకుల్లో ఎవరైనా పూజార్హుడు అంటే రాజశేఖర రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలతో పోలిస్తే రాజశేఖర రెడ్డి ఈజ్ ఫార్ అహెడ్. ఎందుకు రాజశేఖర రెడ్డి స్థాయిని మీరు చచ్చిపోయిన కూడా మీట్ కాలేకపోతున్నారు? సో అతను చనిపోయిన 15-20 సంవత్సరాలు అయిపోతుంది. ఈవెన్ టుడే యు ఆర్ నాట్ ఈవెన్ మ్యాచింగ్ హిస్ స్టేచర్. ఎందుకు? పవన్ కళ్యాణ్, ఫర్గెట్ అబౌట్ పవన్ కళ్యాణ్. నేను రాజశేఖర రెడ్డిని ప్రశ్నించాను, నేను రాజశేఖర రెడ్డితోనే పోరాడాను, రాజశేఖర రెడ్డి నన్ను తొక్కడానికి ప్రయత్నం చేశాను. పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉండే ఒకవేళ అన్నా కొనిదెల మేడం ఏమన్నా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని గత 20 ఏళ్ళుగా గమనించుంటే, లేదా ఆవిడ ఫాలో అప్ అయ్యి ఉన్నా, లేదా ఆమె తెలుసుకుని ఉన్నా కూడా ఆవిడ కూడా నమ్మదు. సర్లే మా ఆయన ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, పట్టించుకోకూడదని అనుకుంటుంది ఆవిడ కూడా. సో దట్ ఈస్ అ లెవెల్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. సో ఆ పవన్ కళ్యాణ్ లాంటి ఫూలిష్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డితో కంపేర్ చేసుకొని రాజశేఖర రెడ్డి కన్నా నేను బలవంతుని మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు రాజశేఖర రెడ్డి సమానమైన స్టేచరు, ఫ్రెండ్షిప్ ఉన్న వ్యక్తి, ఆయన స్టేచర్ని మీట్ అవ్వడం పక్కన పెట్టేసి అంతకంతకు దిగజారి పాతాళానికి పడిపోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. ఇప్పుడు మీరు ఒక హత్యను ప్రతిపక్ష పార్టీకి ఆపాదించడం, ఇప్పుడు మీ హయాంలో తిరుమలలో యాక్సిడెంట్ జరిగి వాళ్ళు ఎవరో ఇద్దరు వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయారు. ఎంతమంది చనిపోయారు నాకు గుర్తు, మేబీ 6 మందో, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. సింహాచలంలో చనిపోయారు, బస్ యాక్సిడెంట్లో చనిపోయారు, తగలబడి చనిపోయారు. ఇవన్నీ ల్యాప్సెస్ కదా, ఒక బ్లాటెంట్ ల్యాప్సెస్. సాయి కృష్ణ అన్న కుర్రోడు
స్టేషన్లో మర్డర్ జరగబడి చంపబడ్డాడు. ఒక పోలీసే ఒక పౌరుణ్ణి చంపి పారేశాడు. ఆ చంపిన చావును డిప్యూటీ సీఎం సపోర్ట్ చేస్తున్నాడు, క్రిమినల్స్ని చంపిన తప్పు లేదు అని. దీనికి యూ హ్యావ్ టు ఆన్సర్ కదా చంద్రబాబు నాయుడు గారు, యూ హ్యావ్ టు ఆన్సర్ కదా. వీటికి కదా మీరు ఆన్సర్ చెప్పాల్సింది. సరే ఆన్సర్ చెప్పకండి, సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ పెడతా అంటున్నారు, ఓకే పెట్టండి. ఇక సోషల్ మీడియాలో మాట్లాడరు, మీరు ఆన్సర్స్ చెప్పరు అంటే అసలు సార్ అనే పేరు మీద మీరు చాలామంది ఈ వీడియో చూస్తున్న మీకు తెలుసా, ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదో జరుగుతుంది ఓటర్స్కి. నా ఓట్లు తీసేశారండి. నా ఫ్యామిలీకి ఎవరికి ఓట్లు లేవు. మేము పోతుంటే కూడా తిప్పుతా ఉన్నారు, ఈరోజు రాపోండి రేపు రాపోండి అని. 14th is the లాస్ట్ డేట్. ఆ తర్వాత మేము అది రిజిస్టర్ చేసుకోగలమో చేసుకోలేమో తెలీదు. మీకు ముందు ఓటు ఎక్కడి నుంచి వచ్చిందో అది చెప్పండి అంటే, నేనేమైనా పాకిస్తాన్ నుంచి వచ్చానా, నేనేమైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చానా, ఆంధ్రప్రదేశ్, ఇండియా, మా ఓట్లు ఎందుకు తొలగిస్తున్నారు, ఏ స్థాయిలో తొలగిస్తున్నారు, ఆన్సర్స్ లేవు. కనీసం రిజిస్ట్రేషన్ అన్న ఈజీగా అవుతుందా, నాట్ పాసిబుల్. కనీసం మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడో అది తెలీదు, అసలు ఉంటుందో లేదో తెలీదు, ఉన్నా మాకు వస్తుందో రాలేదు, వస్తుందో రాదో తెలీదు. 2019లో ఓట్ లేదు, 2024లోనూ ఓట్ లేదు. అసలు మా ఓట్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యం అని అంటే ఒకటి నమ్మేశారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో బీజేపీ కూడా ఒకటి నమ్మింది ఏంటంటే, బుక్కులు చాలా రాసుకుంటాం మనం, వాటన్నిటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వ్యవస్థలు చేతిలోకి వస్తే చాలు అనుకున్నారు. ఎలక్షన్ కమిషన్ని చేతిలోకి తెచ్చుకున్నారు. 2014 నుంచి ఈ రోజు వరకు దాదాపు నరేంద్ర మోడీ గారు ఇది 3వ టర్మ్ చేస్తున్నారు. 3 టర్మ్లు వచ్చేసరికి పూర్తిగా వ్యవస్థలనే మన చేతిలోకి వచ్చి ఉంటాయి. వ్యవస్థలో ఉండే వ్యక్తులందరూ, మన భావజాలం ఉన్న వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరూ వచ్చేసి ఉంటారు. మొత్తం వ్యవస్థలు చేతిలోకి వచ్చేసాయి, పొలిటికల్ పార్టీల చేతిలోకి వచ్చాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత తప్పంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నిజంగా ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి. ఒక గవర్నమెంట్కు 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ అధికారం ఇచ్చేస్తే ప్రజాస్వామ్యమే కూలిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ దేశంలో అంటే దీన్ని మనం ఎలా చూడాలి? సోషల్ మీడియా మీద ఆంక్షలు విధిస్తే సరిపోతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. యూసీ చాలామంది సోషల్ మీడియా ఆంక్షలు విధిస్తున్నారు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు, బట్ ఇట్స్ నాట్ సోషల్ మీడియా. మన వ్యక్తిగత స్వేచ్ఛ మీదనే ఆంక్షలు విధించేశారు. యూసీ ప్రతిపక్ష పార్టీలను లేదా మనకు అనుకూలం లేని పార్టీలను ప్రేమించే వాళ్లను సెకండ్ స్టేజ్ సిటిజన్స్ లేదా సెకండ్ క్యాడర్ సిటిజన్స్గా చూసే స్టేజ్కి పొలిటికల్ పార్టీసు, ప్రభుత్వాలు వస్తున్నాయి అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ థ్రెటనింగ్ అండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ థ్రెట్. ఇది దేశానికి థ్రెట్. ఇది అంటే ఒక పార్టీ తన అధికారం చెలాయించుకోవటం కోసం వ్యవస్థలను కాంప్రమైజ్ చేసి పూర్తిగా ప్రజలను సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా మార్చుకోవాల్సిన స్టేజ్ ఏర్పడింది. ఇప్పుడు మన ఫోన్లు వస్తాయండి, మనం ఫోన్లో వచ్చినప్పుడు మనకు రివ్యూలు వస్తాయి. ప్రభుత్వం పనితీరు మీకు నచ్చిందంటే ఎస్ అని చెప్పామనుకోండి, మనం టీడీపీ. నో అని చెప్పామనుకోండి, మనం వైసీపీ. యాక్చువల్లీ ఎస్ అంటే ఏంటి, నచ్చలేదని, నచ్చింది అని. నో అంటే ఏంటి, నచ్చలేదని. కానీ ప్రభుత్వాలు అది కూడా తీసుకోలేని స్టేజ్లో వచ్చేసాయి. సో నో అని చెప్తే వీడు వైసీపీ, వీడు ఓట్లు తొలగించాలి. బేసికలీ ఈ ప్రిమైజ్ మీదనే 2019లో నా ఓటు తొలగించబడింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా ఓటు కార్డు ఉంది కానీ దాంట్లో ఓటు లేదు, నా ఓటు లేదు. ఈరోజు ఎస్ఐఆర్లో అవుతుందో లేదో తెలియదు. సో చంద్రబాబు నాయుడు గారు అండ్ కేంద్ర ప్రభుత్వం మీరంతా ఒక అలైన్ అయిపోయి రాష్ట్రాన్ని, దేశాన్ని కాంప్రమైజ్ చేసేసారు ఆల్రెడీ. సోషల్ మీడియాలో మేము మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు, మీకు నచ్చినట్టు మాట్లాడాలి లేదా మీరు మెచ్చే విధంగా మాట్లాడాలి. ఇక హక్కుల వైలేషన్స్ ఇంకేం మాట్లాడతాం. ఇక రావణ్ లాంటి వాళ్ళు ఏదో మాట్లాడితే కొంచెం కోపపడినా ఊగిపోయినా సీఎం స్పందిస్తాడు దాని మీద. సీతమ్మని అన్నాడు, రామయ్యని అన్నాడు. మీ మనసుకు తెలుసు మీరు మాట్లాడుతుంది ఒక చెత్త మాటలు, పరమ యాంటీ డెమోక్రటిక్ వర్డ్స్ మాట్లాడుతున్నారని మీ మనసుకు తెలుసు. కానీ సమాజం ముందర పాపం ఎదురుగా మీరు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఎదురుగా మీకు ఒక 10,000 గొర్రెలు కనపడతా ఉంటాయి. పాపం ప్రజలు వాళ్ళని మీరు గొర్రెలు అనుకుంటుంటారు. అవునా కాదా తమ్ముళ్ళు అని బలవంతంగా వాళ్ళు అవును సార్ అని అనిపించడానికి మీరు పడుతున్న ఆవేదన, మీరు పడుతున్న ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో సార్, ఐ రెస్పెక్ట్ దట్. ఏమో సార్, మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మా బతుకులకు 5 సంవత్సరాలకు ఓటు ఒకటి కొట్టండి. మా బతుకులకు ఎస్ఐఆర్ పేరుతో ఆ ఓటు కూడా లేపేయకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బతకాలి కదా. ఇప్పుడు యాక్సెప్ట్ చేసేసి మిమ్మల్ని సార్ మీరు ఏం చేసినా, మా జీవితాలను చిన్న భిన్నం చేసినా, మమ్మల్ని పోలీసులు కొట్టి చంపినా, ఏం చేసినా కూడా మేము మాట్లాడకూడదు అని మీరు చెప్పాలి అనుకుంటే ఓకే సార్, పర్వాలేదు. కనీసం ప్రజలకు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే, మీరు పార్టీలకు అతీతంగా వెళ్ళండి, రోడ్ల మీదకి వెళ్ళి ఆ ఎస్ఐఆర్ అనే పేరుతో ఓటు తొలగింపు చర్యల్ని ఒకవేళ చేస్తే, ప్రభుత్వాలు ఏమైనా ఓటు తొలగింపు చర్యలు లాంటివి ఏమైనా చేస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకోండి, ప్రశ్నించండి. డోంట్ జస్ట్ సిట్ లైక్ డంబాసెస్.
డంబుగా కూర్చొని అలా జీవితాలలో ప్రశాంతంగా బతికేయకండి అలా. ఎందుకంటే మన బతుకులకు ఉండేది ఒకటండి, ఓటు హక్కు. ఇంకా అది కూడా తీసి పారదొబ్బారనుకోండి, యూట్యూబ్లో మాట్లాడడానికి నేనుండను, వినటానికి మీరుండరు. వాళ్ళు ఏం చూపిస్తే అది మీరు చూడాల్సి వస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడితే అది వినాల్సి వస్తుంది. సో ఫైనల్లీ మనకు కొంత గొప్ప మంచి అయితే జరగాలండి. ఈ ఓట్లు మనకున్న ఈ బేసిక్ ఓటు హక్కును కూడా తీసి పారేస్తే ఇక దేనికోసం బతకాలి, ఏం చూస్తూ బతకాలి, నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏమి ఇవ్వాలి, ఇది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిందే ఒకసారి.